ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాసనసభ వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా 10-20 సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కూడా నేను అందులో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో మంత్రిగా, సబ్ కమిటీ సభ్యుడిగా, ఆనాడు పార్టీ నాయకుడిగా, దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేను అందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని, ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో దీనికి పేరు వస్తుంది దానికి పేరు వస్తుంది ఏ అవసరం లేదు, ఇది మన వర్గాలన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం కాబట్టి ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నా అధ్యక్షుడు. చాలామంది సభ్యులు ఈ కులగణన ప్రకటనపై మాట్లాడతామంటున్నారు, కానీ స్టేట్మెంట్ పైన చర్చ లేదు కదా, ఏం చేయమంటారు గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు? అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రూల్ 330